గెలిపితే అంత వారిగిపోయింది. పోయినసారి సర్పంచ్ లెక్క మందు వంచా ఏంటిదే ఒకసారి చూసాడు. వానికి వాడు డెవలప్ అయ్యి వాడు డెవలప్ అయిన కానీ ఊరు డెవలప్ చేయలేదు. మన విలేజ్కి కావాల్సింది విద్య, వైద్య. చదువుకున్నాడట, పెద్ద పెద్ద పనులు చేస్తాడట. ఆల్రెడీ ఊళ్ళో గెలిచిన ఇలాంటి చదువుకున్న యువకులు రావాలి. మునుపు గెలిపిస్తే 5 సంవత్సరాలు ఊరంతా అంగడండి. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. నువ్వు ఎన్నిపో, నువ్వు మెజార్ కూడా చూసుకో అంతే. ఎక్కడ కాకుండా చేసిండు మన ఊరిని. ఊరిని బాగుపడేటట్టు చేస్తే కానీ ఊరిని ముంచేటట్టయితే నువ్వు గెలిచిన అబ్బా వీళ్ళు చెందుగాని మనుషులు. బా నేను చచ్చిపోయినట్టు చేసే పడికేనే ఉంచారు కానీ లేకపోతే చంపిపోదురు. అమ్మా హలో గంగవ్వ, ఏడున్నావు? నిన్ను చంద్రమౌళి చంపాలని చెప్తుండు. ఆవు బిడ్డ, 2 మనసులో పెట్టిండు. నన్ను ఉరి అవి వేసినా కానీ సచ్చినట్టు చేసి నేను బయట పడ్డా. నువ్వు ఎలక్షన్ అయిపోయాక ఎవరు కావడకు దొంగతనంగా నామినేషన్. మీకోసం మేము ప్రచారం చేస్తాం, మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని. కిడ్నాప్ చేస్తే ఆనికి నేను దొరక, నేను సాటుకుండా అయినా నామినేషన్ అయ్యేది అనుకుంటా. నేను సర్పంచ్ని గెలిచినాక అని సంగతి నేను ఉంటున్నా, జాగ్రత్త. మరి ఇవన్నీ ఓకే కానీ ఈ 9th జర ఇబ్బంది పడేటట్టున్నాం రా. ఎందుకే? రాజాన్ని ఉన్నాడు కారా, ఈసారి పక్క ఆయన దగ్గరకు పోయి అప్రోచ్ అవుతాడు. ఒకవేళ మద్దతు ఇట్లా ఇచ్చిండు అనుకో, మొత్తం గంగలో వెళ్తుంది. పటేలా ఏం లేదు పటేలా, ఈసారి మళ్ళీ సర్పంచ్కి నిలబడదాం అనుకుంటున్నా. పోయినా సరే మిమ్మల్ని కాదా అని పోయి ఓడిపోయినా. కొంచెం ఈసారన్నా మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తారని వచ్చి. పోయినా సరే రాలేదు, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఊరంతా ఎవరు అడిగినా రాజయ్య పటేల్ నీకు సపోర్ట్ ఉన్నారంటే అరే నువ్వు గెలుస్తావు రా అన్నారు. అందుకే నీ దగ్గరికి సపోర్ట్కి వచ్చిన పటేలా. ఈసారి నన్నే గెలిపియాలి. నీకు మంచి భవిష్యత్తు ఉన్నది రా. నువ్వు ఇదివరకు ఒకసారి నిలబడ్డావు, ఓడిపోయినావు, కష్ట పాలైనావు. ఇప్పుడు నీ పని, నువ్వు మంచి పని, నువ్వు ఏమైనా పని చేసుకొని బతుకు. పటేలా అది కాదు పటేలా, ఊరుకు నా అంత ఏమన్నా సాయం చేద్దామని, ఊరు కొద్దిగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నా. అరే నాతోటి ఏమవుతుందిరా? మీ వంశం, మీ పేరు ఈ ఊర్లో ఒక్కసారి నాకు సపోర్ట్ వచ్చిందని తెలిసిందా ఆటోమేటిక్గా నేను గెలిచినట్టే పటేలా. నేను ఎవరికి సపోర్ట్ చేయకపోరా, నేనే రాజకీయాలు కదా. పటేలా అట్లా అనకూరు పటేలా. ఈసారి ప్లీజ్ దండం పెడతా పటేలా. పటేలా అది కాదు పటేలా. పటేలా కొద్దిగా అర్థం చేసుకోరు పటేలా. నేను చెప్పలేదారా మధుకు సపోర్ట్ ఇయ్యాడని. గంగాకి ఇవ్వకపోతే మధుకి ఇవ్వకపోతే ఇంకోళ్ళకి ఇస్తాడు. మరి ఇట్లా చందన్నకి ఇస్తారా? చందాల బాబాయ్ కదా, 2 కులపోళ్ళు. పోయినసారి సపోర్ట్ మొత్తం మన చందన్నకి ఇచ్చిండు. ఈ తాప కూడా చందన్నకి సపోర్ట్ ఇస్తారా ఈ రాజన్న. చాలా గెలుతారు ఇక. వాళ్ళతో ఏం కాదురా, చూసినాగా పోయిన 5 సంవత్సరాలు ఏం చేసిర్రు. మొత్తం లంగతనాలు, దొంగతనాలు తప్ప. అందులో మెయిన్ చందన్నకు రైట్ హ్యాండ్ ఈ రాజన్ననే. ఈ రాజన్నది కూడా ఊళ్ళో పేరు మొత్తం పోయింది. బాబాయ్ నమస్తే. మరి కనిపించలేరు, అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారే. యా నిన్నే సిటీ నుంచి వచ్చిన. మళ్ళీ మన ఊళ్ళో సర్పంచ్ పోటీ అవుతుంది కదా, ఈసారి కూడా మళ్ళీ సర్పంచ్ పోటీ ఎత్తుండని. పోయినసారి నన్ను గెలిపించినట్టు ఈసారి కూడా నువ్వు నాకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపాన్ని. అరే నేను నీకోసం చూస్తున్నారా, నువ్వు అతోరావు అని. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, సర్పంచ్కి మన ఇంట్లోకే పవర్ పోవద్దు, నేను నిన్నే నిలబెట్టుకుంటాను చూస్తున్నా. అవును బాబాయ్, నీకు మద్దతు ఇవ్వడం వల్ల వచ్చినా నీ దగ్గరికి? అరే గంగవ్వ వచ్చింది, మధు వచ్చిండు. గంగవ్వ పైసలు పట్టుకొని వస్తే పైసలకు నేను ఇనలేదు, పైసలు నాకు అవసరం లేదు, పైసలు నేను తీసుకొని పోనన్న. అటు మధు వచ్చిండు. మధు నేను ఇదివరకు నిలబడ్డా, ఓడిపోయినా, ఈసారి నాకు ఎట్లనే అవకాశం ఇయ్యి, ఎట్లా నన్ను గెలిపి అని ఆడు ఎంబడి పడ్డాడు. ఆయనకి కూడా చెప్పిన నేను ఎవరికి సపోర్ట్ ఇయ్య, నాకు ఎవరికి అవసరం లేదు, నేనే రాజకీయాలకే తప్పున్నా చెప్పిన. ఆ నెల కొట్టిన నేను ఎవరికి సపోర్ట్ ఇయ్య అన్న. బాబాయ్ ఈ సర్పంచ్ పని నువ్వు పెట్టే భిక్ష బాబాయ్. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు కాయ బాబాయ్. అరే లేవురా, నువ్వు ఓల్రా, నా తమ్ముడు కొడుకు కాదా? ఈ ఊరుకు సర్పంచ్ నువ్వేరా, నా మద్దతు నీకే. నువ్వు గెలిచినట్టే పో, నువ్వు గెలిచినట్టే పో. సార్ నమస్కారం. నమస్తే తిరుమల. ఎక్కడ చదువుతున్నాడా? చదువు అయిపోయిందా? సార్ ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. అమ్మ నాన్న మంచిగున్నారా? అందరు బాగున్నారు సార్. ఓకే, చాలా సంతోషం. సార్ ఒక ముచ్చట చెప్దామని వచ్చిన సార్ మీ దగ్గరికి. చెప్పునారా? చెప్పు, ఏం భయం చెప్పు. సార్ ఈసారి మన ఊరు నుండి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. సంతోషం, చాలా సంతోషం.
ఇలాంటి చదువుకున్న యువకులు రావాలి. అంత పోయినసారి సర్పంచ్ చందన్ ఉన్నాడు, ఏం వర్క్ కూడా చేయలేదు. అవునవును. జర మీరు నాకు సపోర్ట్ ఉండి జర సూచనలు ఇస్తారని చెప్పేసి వచ్చిన. నీలాంటి యువకులు అవసరం. చదువుకున్నావు కాబట్టి నీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పడ్డది కాబట్టి రావాలి, చెయ్యి, చాలా సంతోషం. సార్ రియల్ రేపు చూస్తారు కదా, విలేజ్లో మొత్తం యూత్ పిల్లలందరూ తాగుడని తినుడని చెడు అలవాట్లకు అలవాటు అవుతారు. అవును నిజమే, తిరుమలలో యూత్ అంతా వ్యసనాలకు అలవాటు పడ్డది. నీలాంటి చదువుకున్న వ్యక్తులు వచ్చి కొంచెం యూత్ను దారిలో తీసుకొస్తే ఊరు అదే డెవలప్ అవుతుంది. సార్ బయట మనుషులు ఏమంటారు అంటే నీకు సర్పంచ్ పోటీ చేసుడు అవసరమా, టైం వేస్ట్, ఉత్తా చదువుకోరదు అంటారు సార్. మా ఇంట్లో కూడా లొల్లి పెట్టుకుని బయటకు వచ్చిన సార్, జర మీ సపోర్ట్ గట్టిగా ఉండాలని వచ్చిన. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంతకుముందు నిలబడ్డ వాళ్ళ విషయాలు చూసి నీకు చెప్తారు, అది కరెక్ట్ కాదు, డబ్బుతోటి ఏం అవసరం లేదు, ఇలాంటి యూత్ రావాలి, యూత్ మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని సరైన దారిలో తీసుకొస్తే నువ్వు నిలవాడు, ఇబ్బంది ఏం లేదు. మా సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటాయి. మన ఎజెండా మంచిగా ఉంటే పబ్లిక్ అంతా ఓటేస్తారు, గెలుస్తాం. రావాలి, నీలాంటి వారు రావాలి, మేము కూడా చెప్తాం. సరే సార్, మనం కలుస్తాం. ఓకే పేరు అన్నా పెట్టాలి ఆర్డర్ అన్న. మరి ఇప్పుడు ఎందుకురా, ఇంకా నామినేషన్ కాకపోయా, ఇప్పటి నుంచి మొదలు తెప్పరా తాగుతావురా. నామినేషన్ ఏం కదా అయిపోయాలి రా, లేకపోతే నాశనం చేస్తారు మనని. తాత నమస్కారం, ఉన్నా అని ఎవరయ్యా? కావాలి సర్పంచ్. నమస్తే రే, అంత మంచిదేనా? నమస్తే నమస్తే. మళ్ళీ ఎందుకు వచ్చినావా? పోయినసారి మీరు అందరు కలిసి నన్ను గెలిపించారు, ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నా, మీరు అందరు కలిసి నన్ను గెలిపించాలి మన సర్పంచ్గా. అట్లనా? మునుపు గెలిపిస్తే 5 సంవత్సరాలు ఊరంతా అంగడండి. ఓ సీసీ రోడ్డు పోయించలే, ఓ గటరు తీపించడం లేదు, గటరు కొత్తవి కట్టించింది లేదు, నాకు పింఛన్ ఇప్పించినా, నువ్వు ఇప్పించినావా? తాత అట్లా కాదే, ఈసారి మంచిగా ఉంటుంది. మాది కూడా మాదిగా ఇంకా ఓట్లకు వచ్చినారు, నడు నీడికారు అలాగే వచ్చారు ఈ తప్ప ఏ ముఖం పెట్టుకుని వచ్చిరా ఓటు. అరే పింఛన్ అంటే పోయినసారి మన ప్రభుత్వం లేదే, అందుకే కొంచెం అటు ఇటు అయింది. ఈసారి మన ప్రభుత్వమేనే, నీకు పెన్షన్ రోడ్లు ఏమంటే తెప్పితపో. ఆ ప్రభుత్వం నీకు ఇస్తుంది, నువ్వు ఇస్తావు, ఆ ఇచ్చినా నువ్వే దొబ్బెత్తావు, అన్ని నాశనం చేసినావు అన్ని. తాత ఒకసారి చూడే. ఏంటిది ఒకసారి చూసేది? పేద దాపకే మధును గెలిపించుకుందాం, చూడు రాత్రి ఓట్లెత్తి మీ కథ గంగలు గడుపుతుంది. ఇప్పుడు మా మధుని నిలబెట్టుకుంటాం, మేము గెలిపించుకుంటాం. ఇటు అంకలు ఇటు ఆచారు, ఆడకట్టుక రాకుర్రి, ఆడకట్టుక వచ్చే తరిమి కొడతాం. నడు ఇంకా వచ్చినారు ఓట్లేదు అని. అన్న నమస్తే. నమస్తే. ఈసారి మళ్ళా ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. ఓకే. పోయినసారి లెక్క చేయకుండా ఇప్పుడు కూడా నన్ను గెలిపేయాలని కోరుతున్నా. సపోర్ట్ ఇస్తా తమ్ముడు, కాకపోతే పొద్దుగాల గంగా వచ్చిన సపోర్ట్ ఏమైనా చడిగింది, కానీ నేను ఆ సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది తమ్ముడు. కాకపోతే నేను చెయ్యాలి, ఏదన్నా నన్ను చేస్తే బాగుంటుంది. అంతకుముందు చంద ఏం చేసిండు, అది చేస్తా ఇది చేస్తా అని చేసిండా, ఒక్కడేం చేయలేదు, ఊరిగానే వేసిండా. కానీ ఈసారి నేను నిలబెడితే నువ్వు ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇస్తా, కానీ అన్ని చేయాలా, సాధ్యమయ్యే పనులన్నీ చేస్తా. ఊరును బాగుపడేటట్టు చేస్తా, కానీ ఊరును ముంచేటట్టు అయితే ఈసారి నువ్వు మంచిగా ఉండి నీ సపోర్ట్ నాదే మొత్తం ఉంటుంది. బాబు నమస్తేనే, అంత మంచిదేనా? అంత మంచి ఎంత అయితే ఓట్లు వచ్చినాయి కదా, ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నా. గెలిపితే అంత వరిగిపోయింది. ఇంకా చీసి రోడ్లు లేవు, ఇంకా మోరు లేవు, ఇవరికి అయితే పోయింది. ఇప్పుడు మావోడు మా మధు ఉన్నాడు, మా కులపోడు, మావోడు మాకైతే కానీ నీకెవరైతే ఇవరికి ఎత్తినా నువ్వు అంతా నాశేత్తు అంతా. పోయినసారి మన ప్రభుత్వం కాదే, ఈసారి పక్క ఎత్తనే, ఈసారి ఒక్కసారి గెలిపిన చాలు. కులం చూస్తావానే, కులం చూడాలి కానీ మంచిగా నీకు చందన సర్పంచ్ అయితే మంచిగా అన్న అయితే రోడ్లు బీర్లు అవ్వ అంత మంచిదేనా? అంత మంచిదేనా అని. ఈసారి మళ్ళా సర్పంచ్ పోటీలలో నిలబడుతున్నా, మరి ఓటు వేయాలి మీరు. ఎవరు నిలబడుతుర్రు? ఇక ఎట్లయినా ఒక్కనైనా పోయినసారి సర్పంచ్ ఉన్న చందు నిలబడుతుండు, ఇంకా తిరుమల నిలబడుతుండు, అట్నే గంగా కూడా నిలబడుతుంది. చెందత్తండ మళ్ళా 5 ఏళ్ళు చేసి ఏం పనులు చేయపాయే, ఇండ్లు కూనిపోయిన వాళ్ళకి పైసలు వస్తాయండి, తెప్పియపాయ, ముసలి పింఛన్లు ఇయ్యపాయిరి. గంగవ్వ కూడా ఆడి మనిషి, గంగవ్వ ఏం పనులు చెయ్యది, ఎటనిపోద్ది ఆడి మనిషి. ఇక తిరుమల పిల్లగాడు హైదరాబాద్లో చదువుకుంటాడు, ఆ పిల్లగాడు ఏం చేస్తాడు మనకు, మాకేం పనులు చేసి పెట్టాడు. నిన్నే గెలిపిస్తాం, నువ్వు భయపడకు, నీతోనే ఉంటాం మేము. పోయినసారి లెక్క ఈసారి కూడా మళ్ళీ మీ సపోర్ట్ అంటే నాకే కావాలి. నువ్వు ఏ గంటగానో అడగన్నానే, నాకు తెలియదా? పోయినసారి నేను ఎట్లా చూసుకున్నా, అంతకంటే ఎక్కువ చూద్దాం ఇప్పుడు ఈసారి. సాయంత్రం మందును ఫోన్పే చేస్తాం, అందరు సెట్ చేస్తాం, ఒక్క ఓటు తీసుకోవద్దు. సరే రే, మందు పంపి ఇటు నైట్. ఈసారి అన్ననే గెలిపించుకున్నాం తప్పకుండా తమ్ముడు. అంతా ఓకే. నమస్తే రచన. నమస్తే. అంత మంచిదేగా? మంచిదే. అంత మంచిదేనా? అంత మంచిదే. సర్పంచ్ చూసుకుంటున్నావాట కదా? అదే ఓటు కోసం. ఓటు నీకే. సరే మరి. సరే మంచిగా గడువు. మన బుడ్డోని కూడా అయిపోయి. మనోడే లక్ష్మణ్. హాయ్.
అయితే ठीक है ఓటు వేయాలి మరి. ఓకే. సురభా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఈసారి మరి సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నాకే ఓటు వేయాలి. నీకే ఎత్తపో ఓటు. నువ్వు మంచిగా చదువుకున్నావు, నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోతావు, పనులు తెస్తావు, ఊళ్ళో పనులు చేపిస్తావు. కొడుక నీకే ఎత్తాం పో. మరి మర్చిపోకు. ఏం మర్చిపోను పో. సరిపోయేస్తా. పోయిరా. గోళ్ళు వచ్చినా మాకే వేయాలి. మీకే ఎత్తపో మీకే. ఈడట చదువుకున్నాడట, పెద్ద పెద్ద పనులు చేస్తాడట ఈడు. ఏమమ్మా అది గెలిపిస్తాం. అన్న నమస్తే. నమస్తే. పోయినసారి ఓడిపోయినందుకు ఈసారి సర్పంచ్గా గెలిపియాలి. పోటీ చేస్తున్నావు కదా, గెలిపిద్దాం. పోయినసారి ఓడిపోయినావు కదా, ఈసారి ఖచ్చితంగా గెలిపిద్దాం. పోయినసారి డెవలప్ కాలేదు ఊరంతా, ఇప్పుడు నువ్వు గెలిచినా డెవలప్ చేయి. మొన్న చందుకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఊరిని కొద్దిగా డెవలప్ చేయలే కానీ ఉన్నాన్ని ఇంకొక 10 సంవత్సరాలు వెనకకే తీసుకుపోయింది కానీ ముందడికే తీసుకుపోలే. అదేరా, వాడికి వాడు డెవలప్ అయ్యింది చందు, వాడికి వాడు డెవలప్ అయ్యి వాడు డెవలప్ అయ్యింది కానీ ఊరిని డెవలప్ చేయలేదు. కసంటోని గెలిపితే ఏమవుతుంది? మనకు తెలుస్తుంది అమ్మ అటువంటి ముందు మనకు అట్లా తెలియదు కదా. ఈసారి అయితే చూసిరు కదా, మరి నాకైతే గెలిపిరు. ఖచ్చితంగా గెలిపిస్తాను ఈసారి, నీకే ఓటేస్తాను, నేనే గెలిపిస్తాను. ఊరిని పట్టుకోండి, మంచి పనులు చేయి, మంచి డెవలప్ చేయి ఊరు. సరే అన్న, థ్యాంక్ యూ తండ్రి. కొట్టేసానా? నమస్తేనే. నమస్తే. బాగా ఎటు పోతున్నావు అన్న? కిరాయి పెళ్ళికి అవుతుంది. పెళ్ళికానే. సరే కానీ మన ఊరు తరపున నేను సర్పంచ్గా నిలుచుంటున్నానే, మరి నాకే సపోర్ట్ చేయాలి. వేస్తా అన్న, నీకే అయిపోతే వాళ్ళకి వేస్తాను. మీరు చదువుకున్న విద్యావంతులు. ఆ చందు నిలబడ్డాడు, వాటర్ లేదు, ఏ రోడ్లు లేదు, బడి గురించి పట్టించుకోరు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది 5 ఏళ్ళ దాకా. అవునన్న, పోయినసారి చందన్న నిలుచుండే పెట్టినాం, ఎక్కడ కాకుండా చేసిండు మన ఊరిని. ఈసారి అయితే మీరు నాకే సపోర్ట్ చేయాలి. నీకే వేస్తాను, సపోర్ట్ చేస్తాను. మన వాడకట్టోళ్ళకి కూడా అందరికి అందరికి చెప్తాను. ఓట్లు వేపిస్తాను. అరే మొన్న మధు మన చెంది వచ్చి ఏం బతాడు అది ఒక్క నాకు ఈసారి ఒక్కసారి అయ్యాడు. అరే నువ్వు ఇప్పుడే అప్పుడు వెళ్తే ముంచినావు అంతా, నువ్వు మంచిగా బొంగలు కొనుక్కున్నావు, ఒక కారు కొనుక్కున్నావు, కాంత వేయలే కానీ నువ్వు వేసుకున్నావు కానీ అది వేయలే. వాడు నువ్వు గెలవకో, నీకు ఏం చెప్పినా. అదే మా గసంటోళ్ళకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేకపోయా, అంతా దోసుకొని వాళ్ళు భూములు కొనుక్కోండు, పైసలు అన్నీ ఆపుకున్నారు. మా కుటుంబం అయితే పోనాక చెప్పడే మీకు నీకు మేము మధ్యలో ఉన్నాం, నీకే మధు ఏ వేస్తాం. నువ్వు ఓటు మన మొత్తం పని వస్తాయి. నువ్వు విన్నుపో, నువ్వు మెజార్టీ కూడా చూసుకో అంతే, నీకు ఏం బాధ అవుతుంది మధు. మెజార్టీ దేవుని పుణ్యం వల్ల మెజార్టీ వస్తే మంచిదే కానీ మన పద్ధతి ప్రకారం అందరి ఇళ్ళకి తిరగాలి. ఎట్లా విన్నుపో. సరే మా ఉపయోగ అన్న, ఊరు డెవలప్మెంట్ అంటే ఎక్కడికైనా కానీ స్తంభాలకు లైట్లు వేయాలి, రోడ్లు మోర్లు ఇవే అంటారు తప్ప అసలే నువ్వు డెవలప్మెంట్ అంటే ఎవ్వరికి తెలియదు. అవన్నిటిని మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ పర్సన్, డిగ్రీ ఉంది, ఖాళీగా ఉన్నా. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఇంటికి బడికి వచ్చినాక ఏం ఫోన్లో వస్తున్నారు, ఒక్క క్రీడా ప్రాంగణం కూడా లేదు, అవి ఎక్స్పోజ్ చేయాలి. అవన్నీ మైండ్లో పెట్టుకొని మన తిరుమలన్న ఎలక్షన్లో నిలబడమని వచ్చాను. మనం చెప్పింది కరెక్టే. మన విలేజ్ ఓటర్లకు కావాల్సింది రోడ్లు అంటారు, అవి ఇవి అంటారు కానీ అవేవి కాదు మామ. మన విలేజ్కి కావాల్సింది విద్య, వైద్య, చిన్నపిల్లలకు ఆడుకునేందుకు క్రీడా స్థలం కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏ పంట అయితే ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, దానికి సంబంధించి చెప్పాలి. అట్లా కావాలంటే మన ఊరు సర్పంచ్ బాగున్నాడు అనుకో, అన్నీ చెప్పగలుగుతాడు. ఇప్పుడు మన విద్యార్థులు కరీంనగర్ జైలు పోతారు చదువుకోనికి, ఒక లైబ్రరీ అసలు మన విలేజ్లో లేనే లేదు. లైబ్రరీస్ ఏర్పరచుకోవాలి. ఇట్లా విలేజ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విలేజ్లో ఉన్న విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ నాకు సపోర్ట్ చేస్తారు అనుకో, నేను పక్కా సర్పంచ్గా గెలుస్తా అన్న. అన్ని పనులు కూడా చేస్తాను నేను. తప్పకుండా తమ్ముడు, నీలాంటి ఆలోచన కలిగిన యువత ముంగంతకు రావాలని చెప్పి మేము చూస్తున్నాము. నువ్వు వచ్చినావు, తప్పకుండా మా ప్రాణాలు అడ్డు పెట్టైనా ఏదైనా కూడా నీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నమస్తే అన్న. పోయినసారి సర్పంచ్ లెక్క నేను మందు వంచా, పైసలు వంచా. ఆ మందుకు అమ్ముడు వేయన ఓట్లు నాకు అద్దు, ఆ మద్యం మత్తులు ఉన్న ఓట్లు అస్సలే అద్దు. నాకు నిజాయితీగా ఓట్లు వేస్తూ ఓట్లు కావాలి. అందుకే మీ దగ్గరికి వచ్చిన. ఈసారి ఎట్లానే వేసి నన్ను గెలిపేయాలి.
సార్ సర్పంచ్కి నా పేరు రాసుకోండి. అట్లా అట్టిగా రాసుకోరాదమ్మా, దానికి ఫామ్ ఉంటుంది ఒకటి, 2 సాక్షులు డాక్యుమెంట్లు తీసుకుని రా. ఏంది పారం నింపుడా? పారం బీరం ఉండదు, నేను వేలుముద్ర ఒత్తుడే. అవునమ్మా, ఫారం నింపాలి. ఫారంలో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇంట్లో మీరు మీ వయసు, మీ ఊరి పేరు, మీ భర్త పేరు, నీకు సపోర్ట్ అయ్యి సాక్షి సంతకాలు అన్నీ తీసుకొని నింపుకొని రావాలి. అర్థమైందా? సారు నాకు చదువు రాదు, నా పేరు గంగవ్వ, 60 ఏండ్లు ఉంటాయి సారు. మొత్తం పారం మీరే నింపుకోండి. మీరు నింపవమ్మా, మీరే నింపుకొని రావాలి. నింపుకొని రాగా ఒక ప్రతిభ కూడా తీసుకొని రావాలి. అర్థమైందా? పతి ప్రాలకుడు అంటే వాళ్ళెవ్వరు ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమ్మ ప్రతిభ కూడా అంటే నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఈ ఊళ్ళో నీకు నిలిచి పెట్టోళ్ళు నేను అనుకోండి. నాకే బలం బాగుంది, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేనే ఉన్నా. అమ్మ బలం అంటే ఆ బలం కాదమ్మా, నీకు ఊళ్ళో ఉండి వెనక సపోర్ట్ చేసేటోళ్ళు అంటే సాక్ష్యం తీసుకొని రాపో ఒక మనిషిని. నామినేషన్ రూల్స్ తెలియదు, గ్రామ పంచాయతీ రూల్స్ తెలియదు, కానీ అందరూ సర్పంచ్ కలిసి వేద్దామని చెప్పి సంతకం కూడా రాదట. ఒత్తతోళ్ళు ఏం సేవ ఎత్తారా ఊరికి? పోయి నింపుకొని 2 సాక్షి పట్టుకొని రా. పెట్టారు సార్. రైట్. అన్న గంగవేంది గిట వస్తుంది? అవునరా, క్రాంతి చూద్దాం. చెప్పు గంగవా, కాలు గిట్టుబాట తీయాలా? ఇక నీతోని కొంచెం మాట్లాడదామని పని పడ్డది నాకు. ఏం పని నాతోని? ఇక సర్పంచ్కి ఉంటానని నామినేషన్ కడితే అయితే నేను ఇక ఇడ్రా అవుతా. నువ్వు చెప్పేది నిజమా? నిజమే. అరే కుర్చీ తీయరా. ఇప్పుడెప్పుడు గంగా ఏమంటున్నావు? ఇక అప్పుడు సర్పంచ్కి ఉంటా నీకు నేను పోటీకి చేసిన కదా, నేను ఇడ్రా అవుతా. అదేంది నువ్వు పోటీ చేస్తాను ఊరంతా తిరుగుతుంది గెలుస్తా అంటివి, ఇప్పుడేంది సడన్గా విత్డ్రా అంటున్నావు? ఇక నాకు మధుకు తిరుమలకు 50 లక్షలు ఇస్తున్నాను కదా, అవి ఇయ్యి నారమానుని శాతం జనాలకు చెప్ప, నేను ఇంట్లో ఉండబోతా దాచుకుంటా. అరే ఇంకా డబ్బులు తీసుకురారా. నువ్వు అన్నట్టు నీకు డబ్బులు ఇస్తా కానీ నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నువ్వు ఆ మధుగాంతో సోపత్ చేయి. నేను అడిగినప్పుడు సరే ఈ విషయంలో లేదు, ముందే చెప్తున్నా. గన్ని డబ్బులు ఇచ్చినావు, అసలు ఏం మాట్లాడినావే? ఏం లేదురా, మనకు సపోర్ట్ చేస్తానది, విత్డ్రా అయితే డబ్బులు కావాలనేది ఇచ్చిన. అన్న నాకైతే నమ్మకం లేదే. అవు గంగవ్వ, నామినేషన్ వేసినావు, ప్రచారం చేయక నన్ను పిలిచి మాట్లాడుతున్నావు ఎందుకు? నామినేషన్ వేసిన కానీ నేను ఇడ్రా అయినా. ఏంది ఎందుకు? నన్ను ఇద్దరు పెట్టి కిడ్నాప్ చేసి నన్ను ఊరేసి చంపుతాన్ని మోసం చేసిండు. ఆడిని మాత్రం ఓటుకు ఓడగొట్టిన వాళ్ళం కావాలి. సంపదానికి చూసిండా? చంద్రమౌళి దగ్గరికి అయినా ఇడ్రా అయితే అన్న 50 లక్షలు ఇచ్చిండు. నీ దగ్గర పైసలు లేవుగా నాన్న, ఈ పైసలు నువ్వు నేను కలిసి పెట్టి చంద్రమౌళి ఎట్లనన్నా చేసి అన్ని ఓడగొట్టిన వాళ్ళం కావాలి మనం. నాకు ₹1 వద్దు, నేను ఆల్రెడీ ఊళ్ళో గెలిచిన, ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఒక సర్పంచ్ అభ్యర్థి నాకు వచ్చింది నాకు సపోర్ట్గా, నాకు అదే చాలు. నేను గెలిచినట్టే. ఊరిలో సపోర్టు నా మంచితనం చూసి పోయినసారి ఓడిపోయినా, ఆ సానుభూతి కూడా కొంచెం ఉన్నది. పోయి కాలు మొక్కుతానో గజం పట్టుకుంటానో, నేను గీ పని చేస్తా గా పని చేస్తా అని ఒప్పించుకుంటా. చందానని ఎట్లా వేసి బరాబర్ ఓడగొడదాం, ఓకేనా? మధు నువ్వు గెలిచినావు. గంగవ్వ మనని మోసం చేసిందన్న.
మన దగ్గర డబ్బు తీసుకొని మదన్నకు సపోర్ట్ చేస్తుందన్నా. అన్న నేను మొన్ననే చెప్పింది గన్ని పైసలు ఇచ్చి మనకు ఖర్చు కాకపో ఎలక్షన్ టైంలో. ఇదేరా రాజకీయం అంటే. అన్న ఎందుకు నవ్వుతున్నా అన్న? నాకైతే అర్థమైతలే అన్న. అసలు నీ ప్లాన్ ఏంటిదన్నా? వాని ఇంట్లో మందు మద్యం 2 దొరికేటట్టు సరే ఈ విషయంలో ముందు చెప్తున్నా. దొరకబట్టిస్తా చెప్తా, ఏ విషయమైనా ఎవరికి మంది ఇస్తుందన్న చేత నీ చెప్తా. రాజకీయంలో ప్లాన్లు ఎత్తుగడ్డలు అన్నీ ఉంటాయిరా.